నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ తెలుసు రాకేష్ మాస్టర్ గారు ఇప్పుడు మన మధ్య లేరని. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క వెర్షన్లో మాట్లాడుతుంటే ఒక వర్గం వాళ్ళు ఇప్పుడు మనకి రీసెంట్గా వైరల్ అయ్యే న్యూస్ ఏదైతే ఉందో, ఆ కల్తీ మందే రాకేష్ మాస్టర్ గొంతు కోసింది అని చాలామంది చెప్పుకుంటున్నారు. బట్ అందులో ఎంతవరకు వాస్తవం ఉందో లేదో మనకు తెలియదు. బట్ చాలామంది అంటే ఒక వర్గము గట్టిగా వాదిస్తుంది. అంటే ఇప్పుడు తెలంగాణలో దొరికే మందు, ఏపీలో దొరికే మందు బ్రాండ్స్ డిఫరెంట్గా ఉంటున్నాయి. అండ్ ఆయన ఇక్కడ ఒక మందు అంటే ఎక్కువ తాగే వాళ్ళకి ఏదంటే ఒక బ్రాండ్కి అనేది అలవాటు పడిపోయిన తర్వాత ఇంకో వేరే వేరే ఏరియాలకు వెళ్ళినప్పుడు వీళ్ళు రెగ్యులర్గా ఏం చేస్తారంటే కొంతమంది బీర్లతో అడ్జస్ట్ అవుతారు అని చెప్పారు. బీర్లతో అడ్జస్ట్ అవుతారు, లేదా ఇంకేదైనా కొన్ని అవైలబుల్ ఉండే బ్రాండ్స్, లేకపోతే అంటే కొన్ని ఎక్స్పెన్సివ్ ఉంటాయి కాబట్టి కొనరు. వాళ్ళకి అలవాటు పడే బ్రాండ్ అలవాటు పడ్డ రేట్లో వచ్చేదేమో అక్కడ దొరకదు. సో ఇప్పుడు గోవా లాంటి ప్రదేశాలు, లేకపోతే ఏదైనా అంటే టూరిజం టైప్ ఏరియాలకి వెళ్తే మాత్రం వాళ్ళు ఏం చేస్తారు అంటే అక్కడ దొరికి ఏమైనా ఫారిన్ బ్రాండ్స్ ఏవో ట్రై చేస్తూ ఉంటారు. సేమ్ అలాగే ఇప్పుడు ఏపీకి వెళ్ళిన వాళ్ళు కూడా ఆ బ్రాండ్స్కి అలవాటు పడుతున్నారు. అంతకుమించి ఇంకేం లేదు. అంటే ఇక్కడ దొరికే బీరు అక్కడ దొరకదు. అంటే బ్రాండ్ మారినందుకు ఆయన చనిపోయాడు అని ఎవరైతే అంటున్నారో వాళ్ళకి ఆన్సర్ చెప్తున్నా. వై? బికాజ్ అందులో వాస్తవం అనేది ఉండదు. అంటే ఏ మందు తాగినా పాడయ్యే వాళ్ళు ఎలాగైనా పాడవుతుంది. ఈ బ్రాండ్ తాగితే ఆరోగ్యం పెరగదు, ఇంకో బ్రాండ్ తాగితే ఆరోగ్యం తరగదు. అది తెలిసిందే. మద్యపానం హానికరం అన్నప్పుడు ఏ బ్రాండ్ అయితే ఏరా అయితే తలగొట్టుకోవడానికి అన్నట్లుగా. సో ఇప్పుడు ఏంటంటే ఏపీలో దొరికే కల్తీ మద్యం వల్లే ఆయన ప్రాణం తీసుకున్నాడు. ఎక్కువ అటువైపే ఈవెంట్స్కి వెళ్తున్నాడు, ఎక్కువ అటువైపే ఈ చిన్న రియాలిటీ షోలు అవివో ప్లాన్ చేసుకుంటూ అక్కడక్కడే తిరుగుతున్నాడు. కాకపోతే ఆయనకి ఇక్కడ ఒక బ్రాండ్ అనేది అలవాటు పడిపోయింది. ఎప్పటి నుంచో హైదరాబాద్లో ఉన్నారు. మందు తాగిన తొలినాళ్ళ నుంచి ఏదో బ్రాండ్కి అలవాటు పడ్డారు. అది ఏపీలో దొరకలేదు ఈ మధ్యకాలం. ఒకప్పుడు అంటే జగన్ గారి ప్రభుత్వం రాకముందు అంటే అన్ని బ్రాండ్లు ఇక్కడ అక్కడ దొరికేవి. జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రాండ్స్ మారిపోయాయి. ఒక రాకేష్ మాస్టర్ చనిపోయాడు కాబట్టి మనందరికీ తెలుసు. ఇలా చాలామంది బ్రాండ్లకు అలవాటు పడలేక మళ్ళీ మందు అలవాటు మానుకోలేక చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అంటూ వాళ్ళు ఏదో పెద్ద లిస్ట్ తీసుకొచ్చారనమాట. అంటే ఇలా చనిపోయారు అని. అంటే వీళ్ళ అంచనా ప్రకారం ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు ఎంతవరకు నిజం ఉందో సైంటిఫికల్లీ ప్రూవెన్ అయితే తప్ప మనం మాట్లాడకూడదు. వై? బికాజ్ రూమర్లు పుకార్లు చాలామంది పుట్టిస్తారు, బట్ దానికి సైంటిఫికల్ ఆధారం ఉండాలి. అంటే వీళ్ళు వచ్చిన వాదన ఏంటంటే తాగుడు మానలేక ఈ కొత్త బ్రాండ్స్కి అలవాటు పడ్డ వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళకి అంటే ఇప్పుడు మందుకి ఎందుకు అలవాటు పడతారు బేసికలీ కొంతమంది అంటే ఎక్కువ డిప్రెషన్లో ఉన్నవాళ్ళు, అండ్ వాళ్ళకి ఏదైనా అన్ని గుర్తుకొచ్చేవన్నీ మర్చిపోవాలనుకున్న వాళ్ళు, ప్లెజెంట్గా నిద్రపోవాలి అనుకున్న వాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు, ఇలా కొంతమంది ఆనందంగా ఉన్నవాళ్ళు అతిగా మందుకు అలవాటు పడే వాళ్ళు మనం ఎక్కువ మంది చూసాం. ఇప్పుడు రాకేష్ మాస్టర్ గారి విషయానికి వస్తే ఆయన జీవితంలో ఆటుపోట్లన్నీ మనం కళ్ళారా చూసాము. ఆయన ఎప్పుడు బాధపడుతూనే ఉండేవాడు. సో ఆ బాధని ఏం చేస్తాడు, తాగేసి కూర్చునేవాడు, తాగేసి రిలాక్స్ అయిపోయేవాడు. లాస్ట్కి అనాథాశ్రమంలో చేరాడు మనిషి. మనం చూసాం, మన కళ్ళ ముందే ఆయన జర్నీ అంతా సాగింది. సో ఇలా వీళ్ళు ఒక బ్రాండ్కి అలవాటు పడ్డ తర్వాత ఇంకో బ్రాండ్కి వెళ్ళినప్పుడు ఇక్కడున్న వీళ్ళ డిప్రెషన్ ఇది పోగా దానికి అలవాటు పడలేక కొన్నాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతారు. స్ట్రెస్ ఫీల్ అయిన తర్వాత ఇది మెల్లిమెల్లిగా అలవాటు పడుతూ ఇంకో రకంగా ఉంటూ స్లోగా మల్టీ ఆర్గన్ డ్యామేజ్. అంటే ఈ మందు వాళ్ళ రెగ్యులర్ బ్రాండ్స్ తాగే వాళ్ళకి ఒక 10 ఏళ్లలో ఆయుష్ పోయారనుకోండి, ఆరోగ్యం పాడయ్యి. సడన్గా ఈ బ్రాండ్లు మార్చే వాళ్ళు ఇంకా 5 ఏళ్లలోనే పోతున్నారు అనేసి ఒక వర్గం వాదించింది యాక్చువల్లీ. బట్ దీంట్లో నిజం లేదు అని నేను అంటాను. బట్ దానికి కూడా వాళ్ళ దగ్గర ఇంకో వెర్షన్ ఉంది. నేను ఎందుకు నిజం లేదు అంటున్నాను అంటే వలస వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే కొంతమంది ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి వలస వెళ్ళే వాళ్ళు ఉంటారు. అందులో మందు అలవాటు ఉన్న వాళ్ళకి ఇక్కడ బ్రాండ్ అక్కడ బ్రాండ్ ఇక్కడ దొరకకపోయినప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు. అండ్ నెక్స్ట్
దీన్ని ఏమంటారు, టూరిజం. ఇప్పుడు మనకి అందరూ రెగ్యులర్గా తాగే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడన్నా బయటికి వెళ్ళాలనుకుంటే గోవా లాంటి ప్రదేశాలకు వెళ్తారు. గోవా వెళ్ళినప్పుడు కూడా వీళ్ళు అక్కడికి వెళ్ళి కొత్త కొత్త బ్రాండ్స్ అని టేస్ట్ చేస్తూ ఉంటారు. మరి అప్పుడు పాడవదే ఆరోగ్యం అని నేను అడిగా. దానికి కూడా వీళ్ళ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటంటే, ఈ టూరిజం అనేది ఎప్పుడో వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఆర్ ట్వైస్ ఇన్ ఏ ఇయర్ అట్లా వెళ్తూ ఉంటారు. రెగ్యులర్గా తాగే వాళ్ళకి అది పెద్ద ఇది అనిపించదు. ఆ బ్రాండ్ నచ్చకపోతే ఇంకోసారి తాగడం మానేస్తారు, అంతే తప్ప అది కంటిన్యూ చేయరు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏపీలో వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు, చచ్చినట్టు ఇదే తాగాలి. అలా అని తాగే అలవాటు మానుకోలేం. అది ట్రై చేసి ఇది ట్రై చేసి ఏ మందు పడుద్దో అర్థం కాక ఒక రకంగా మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. ఆయనకు సైకలాజికల్గా ప్రాబ్లం వచ్చింది ఏపీ మందు వల్లే అని వీళ్ళు అంటున్నారు. అండ్ అది కల్తీ మద్యమా లేకపోతే మంచి మందే వాళ్ళు సప్లై చేస్తున్నారా, రకరకాల పేర్లు పెట్టనేది ఇక వాళ్ళు చూసుకోవాలి. బట్ ఏదేమైనా అంటే ఇప్పుడు ఒక రాకేష్ మాస్టర్ మనకి చనిపోయారు కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడుకుంటూ, ఆయన 2 తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు కాబట్టి. ఇలా తెలియని వాళ్ళు, రాకేష్ మాస్టర్ లాంటి వాళ్ళు, మద్యానికి బానిసైన వాళ్ళు చాలామంది ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడిగినప్పుడే ఈ సర్వే వాళ్ళు ఏం చేశారు అంటే, ఒక రిపోర్ట్ తీసుకొని ఇట్లా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి, పలానా మనిషి పెద్దయినా మనకు తెలుసు కాబట్టి మనం ఫీల్ అవుతున్నాం అన్నారు, అంతే. సో ఓవరాల్గా చెప్పాలి అంటే, మద్యము అంటే ఒక దగ్గర ఒక బ్రాండ్కి అలవాటు పడ్డాయినా ఇంకొన్నాళ్ళు అయితే ఇంకో బ్రాండ్కి అలవాటు పడతాడేమో, లేకపోతే మనకు తెలియదు. ఇప్పుడు చాలామంది మనం చూసాము, స్మోకర్స్ కూడా ఎప్పుడు ఒకే బ్రాండ్ తాగుతారు, వాళ్ళకి వేరే సిగరెట్ ఇస్తే వాళ్ళకి ఎక్కదు. ఒక్కొక్కరు అంటే ఈ వ్యసనాలకు అలవాటు పడ్డ వాళ్ళు ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి ఉంటుంది. ఈవెన్ అండ్ ఇంకోటి బీర్ విషయానికి వస్తే, అండ్ వీళ్ళందరూ కూడా వేరే ఏరియాలకు వెళ్ళినప్పుడు కామన్గా స్ట్రాంగ్ బీర్లు దొరుకుతాయి కాబట్టి, బీర్లు అంటే మనకి బ్రూవరీస్కి వెళ్తాము, హ్యాండ్మేడ్ చూస్తాం, రకరకాల టేస్ట్లు చేస్తారు. బీర్లలో చాలామంది ఏంటంటే కొత్త టేస్ట్లు ఎప్పుడు చేస్తూనే ఉంటారు, నచ్చకపోతే వదిలేస్తారు. సో ఆ రకంగా ఎక్కువ మంది వేరే వేరే ఏరియాలకు వెళ్ళినప్పుడు బీర్లతో అడ్జస్ట్ అవుతారు. కానీ వీళ్ళకి అలవాటు లేని హార్డ్ మంది అయితే తాగరు, అలవాటు లేని సిగరెట్లు తాగరు. వాళ్ళకి అదే కావాలనిపిస్తుంది, లేదా కూడా పట్టుకెళ్తారు. అఫ్కోర్స్ అది రవాణా నేరం కాబట్టి అక్కడికి వెళ్ళి కొనుక్కుంటారు. ఏదేమైనప్పటికీ రాకేష్ మాస్టర్ అయితే మన మధ్య లేడు. కానీ ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకోవడం తక్కువ, ఆయన మద్యానికి బానిస అయ్యాడు అనే ఒక చిన్న రీజన్తో ఆయన ఆ బ్రాండ్ వల్ల పోయాడు, ఈ బ్రాండ్ వల్ల పోయాడు, ఆ కల్తీ మందు వల్ల పోయారు, ఈ కల్తీ మందు వల్ల పోయారు. అసలు ఆ మందు వల్ల ఇంకొకరేమో అదేదో ఓ బ్రాండ్ పేరు చెప్పి, మనం ఎందుకు మాట్లాడాలి, ఒక బ్రాండ్ పేరు చెప్పి ఆ బీర్ తాగడం వల్ల ఆయన ఆరోగ్యం పాడైందని చెప్పుకొచ్చాడు. ఇట్లా ఉంటారు చాలామంది. బట్ ఒకసారి అలవాటు పడ్డ వాళ్ళు అలవాటు మానుకోవాలి. మానుకోకపోతే నీకు అలవాటు అయినదే తాగాలి. అది కూడా మితంగా, ఏదైనా మితంగా తీసుకుంటే అమృతం, అమితంగా తీసుకుంటే విషం అంటారు. ఇప్పుడు ఈవెన్ తేనైనా సరే ఆరోగ్యానికి చాలా మంచిది మితంగా తీసుకుంటే. అలానే బాటిల్ తాగితే అది కూడా విషమే. సో దీనివల్ల చాలామంది నేర్చుకునేది ఏంటంటే, ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది, ఎవరైతే మద్యానికి బాగా బానిసయ్యి అలవాటు పడి రోజు తాగుతూ ఉంటారో అప్పుడప్పుడు ఒక చిన్న హెల్త్ చెకప్, జస్ట్ అంటే అన్ని బాగున్నాయి లేవు, ఏమైనా మందులు వాడాలా, దానికి ఏమవుతుంది, ఎంత తీసుకుంటారు, ఇవన్నీ కొంచెం చూసి చిన్న ఇవాళ రేపు డయాగ్నోస్టిక్ సెంటర్లు కూడా చాలా ఆఫర్లు ఇస్తున్నాయి. 299 కట్టండి, కంప్లీట్ బాడీ చెకప్ ఇస్తాము, ఇంత కట్టండి అంత ఇస్తామని చెప్పేసి ఆ ఆఫర్ యూటిలైజ్ చేసుకోవచ్చు. మనకి జీపే, ఫోన్పేలలో కూడా అప్పుడప్పుడు ఇట్లాంటి ఆఫర్లు వస్తుంటాయి, దాన్ననే యూటిలైజ్ చేసుకోవచ్చు. జస్ట్ అన్ని టెస్ట్లు, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ అండ్ కంప్లీట్ బాడీ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, ఇవన్నీ మనం చేయించుకుంటే చిన్న ఆహారంలో మార్పులు ఇంకేమన్నా తీసుకుంటే మీరు నిజంగా తాగినప్పటికీ కూడా, అంటే ఎందుకు ఇది చెప్తున్నా అంటే, ఆ మెడికేషన్స్ అలవాటు పడితే మందు తాగాలంటే భయం వేస్తుంది చాలామందికి. అమ్మో ఈ మందు తిన్నాను కదా, మళ్ళీ మందు తాగితే ఏమైపోతుందో అని చెప్పేసి ఉంటుంది. చాలామంది మందు తాగాలి కాబట్టి మెడిసిన్స్ జోలికి వెళ్ళరు. సో మెడిసిన్స్ జోలికి వెళ్తే ఒకవేళ మందు తాగరు, నిజంగా మానేస్తారు. ఇప్పుడే కదా ట్యాబ్లెట్ వేసుకున్నాను, మళ్ళీ అది ఎందుకులో ఏమైద్దో, ఎందుకు వచ్చిన గొడవ. ఆ ట్యాబ్లెట్ వేసుకున్నాడు అంటే జీవితం మీద ఏదో, ఒంటి మీద ఏదో చిన్న ప్రేమ ఉండి ఆశ ఉండబట్టే కదా. సో ఆ రకంగా చూసుకుంటే అప్పుడప్పుడు చిన్న టెస్ట్లు ఏవైనా చేయించుకుంటే మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకు తెలిసిపోతుంది. డాక్టర్లు చెప్తారు, దానికి తగ్గ మెడికేషన్ తీసుకోవచ్చు. ఏ అల్లోపతో, హోమియోపతో, ఆయుర్వేదమో ఏదో మనకు నచ్చింది. లేదు నేను మందులే వాడిన అసలు తిన్ను అనుకున్నా కూడా ఫుడ్స్ కూడా మంచి మంచివి ఉంటాయి, మంచి మంచి ఫ్రూట్స్లోనూ చాలా ఉంటాయి.
ఎనర్జీ డ్రింక్లు అవైలబిలిటీలో ఉన్నాయి, ఇవాళ రేపు అన్నీ ఉన్నాయి. ఇది లేదు అది లేదు అనేది ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. సో వాటిని కొంచెం ఒక క్రమం తప్పకుండా తీసుకుంటే మన ఆరోగ్యాలు మనమే కాపాడుకోవచ్చు. అండ్ ఇక రాకేష్ మాస్టర్ విషయానికి వస్తే, ఎవరైతే కల్తీ మందు వల్ల ఆయన చనిపోయారు అని చెప్పారో అందులో ఎలాంటి వాస్తవం లేదు. ఆ యొక్క ఏ మందు తాగినా అనారోగ్యమే, అందులో పెద్ద ఇదేం లేదు. అసలు అంటే నువ్వు మంచి మందు తాగితే నీ ఆయుష్ పెరగదు, చెడ్డ మందు తాగినంత మాత్రం వెంటనే చావు. ఇక అది వాళ్ళ వాళ్ళ ఇదిలో ఉంటుంది. మొత్తానికైతే ఆయన మన మధ్య లేరు. ఆయన ఆత్మశాంతి చేకూరాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.